ప్రయాణం చేసి ఆ ప్రయాణం అంతా ముగించుకొని ఆ యొక్క మరి అబ్రహాం యొక్క బంధువులు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేస్తూ వస్తాడు. ఆదికాండము 24వ అధ్యాయము మరి ఇక్కడ 12వ వచనంలో చెప్తూ ఉంటాడు. ఆదికాండము 24వ అధ్యాయం 12వ వచనంలో, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టుదని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడని ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపిదవని తెలుసుకుంటున్నాను. ఇలాగా మరి యొక్క ఎలియాజరు ప్రార్థన చేసి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ 15వ వచనంలో, అంతటా మాటలు చాలించకముందే అబ్రహాము సహోదరైనటువంటి నాహోరు, ఆయన భార్య అయినటువంటి మిల్కాకు కుమారుడైన బెతూయేలుకు పుట్టినటువంటి రెబ్కా కడవ భుజమును పెట్టుకొని ఆ బావికాడికి వచ్చింది. ఆ బావికాడికి వచ్చినప్పుడు మరి యొక్క ఎలియాజరు వెళ్ళి అడిగాడు, మరి నాకు నీళ్లు కావాలి, నీళ్ళు ఇస్తావు అన్నప్పుడు ఆమె ఏం చెప్తూ వచ్చిందంటే 16వ వచనంలో, అచ్చున్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగునిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు తీసుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేది పోసాడు. ఆ రీతిగా మరి ఎలియాజరు ఏమైతే ప్రార్థన చేశాడో ఆ రీతిగా మరి వచ్చినటువంటి రెబ్కా, ఆ యొక్క బెతూయేలు కుమార్తె అయినటువంటి రెబ్కా మరి ఆ రీతిగా మరి ఎలియాజరు యొక్క మనసులో ఏదైతే మరి దేవుడు ఉంచుతూ వచ్చాడో అది ఆ యొక్క రెబ్కా జరిగిస్తూ వచ్చింది. అప్పుడు ఆ 21వ వచనంలో, ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేస్తునో లేదో తెలుసుకునవలెనని కోరుకునేది. అతను అక్కడ మౌనముగా ఉన్నప్పుడు ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుషుడు అరతులం ఎత్తుగల బంగారము, ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి ఆమె అడుగుతూ వచ్చాడు. ఆమె నువ్వు ఎవరు అని అడుగుతూ వచ్చినప్పుడు ఆమె చెప్పింది, నేను నాహోరుకును మిల్కాకు కనిన కుమారుడుకు బెతూయేలు కుమార్తెను అని చెప్పింది. అంత మాత్రమే కాదు, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా అని చెప్తూ వచ్చింది. కాబట్టి అలా చెప్పిన తర్వాత ఆ యొక్క స్త్రీ ఆ రెబ్కా మళ్ళా బావికాడి నుంచి ఇంటికాడికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మరి అన్నయ్య వాళ్ళంతా కూడా కలుసుకుంటారు. 29వ వచనంలో, రెబ్కాకు లాబానులకు సహోదరుడు నేను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపడున్న ఆ మనిషిని ఎందుకు పరిగెత్తుకొని పోయాను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులున్న కడియమును చూసి, ఆ మనుషుడు ఇలాగూ నాతో మాట్లాడినని తన సహోదరి రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనిషిని వద్దకు వచ్చాను. అతడు ఆ బావి యొక్క ఒంటెల దగ్గర నిలిచి ఉండగా లాబాను, యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోనికి రమ్ము, నీవు బయట నిలువనేలా అని చెప్పాడు. ఆ రీతిగా మరి యొక్క ఎలియాజరు యొక్క ఒంటెలను అవన్నీ కూడా వారి ఇంట్లో చేర్చుకుంటూ వచ్చారు. తర్వాత మరి ఎలియాజరు ఆ యొక్క లాబానికి బెతూయేలుకి వివరిస్తూ వచ్చాడు. ఇది ఇలా జరిగింది, నన్ను ఇలా అబ్రహాం పంపించారు, అబ్రహాం పంపినప్పుడు మరి నేను ఇలా బయలుదేరి వచ్చాను. ఆ బావిగాడికి వచ్చినప్పుడు మరి ఆ యొక్క అబ్రహాం యొక్క బంధువుల ఊరికి వచ్చినప్పుడు మరి ఎవరైతే ఏ చిన్నది అయితే మరి నాకు నీళ్లు ఇచ్చి నా ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తుందో ఆ చిన్నదానినే మా యొక్క యజమాని అయినటువంటి అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకుకి నేను ప్రధానముగా చేసి ఆమెను మరి వివాహం చేసుకోవడానికి, ఇస్సాకుకి వివాహం చేయడానికి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాను. ఆ రీతిగా సఫలమైందని చెప్తూ వచ్చాడు. అప్పుడు మరి లాబాను బెతూయేలు అన్నారు, ఇది యెహోవా వలన కలిగిన కాదు. ఇది మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున కుటుంబాల్లో మరి వివాహం జరుగుతూ ఉంటున్నాయి, మరి ఇంటిగా ప్రదానం చేయబడుతుంది, వివాహాలు జరుగుతూ ఉన్నాయి, మరి కాలం గడుస్తుంది. అయితే మన కుటుంబాల్లో మనం గ్రహించాలి,
నేను వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క చిన్న స్త్రీ లేదా నేను వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క పురుషుడు ఇది నిజంగా యెహోవా వలన జరిగినది అని మనము మరి పరిశీలించాలి. ఇది యెహోవా వలన జరిగినటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి వివాహము, నా వివాహము యెహోవా చిత్తము వలన జరిగినది అని మనము గ్రహించాలి. చూడండి, ఇక్కడ రెబ్కాకు మరి ఆ యొక్క మరి ఇస్సాకుతో వివాహం జరిగిన తర్వాత మరి రిబ్కాను ఇస్సాకును దేవుడు ప్రేమించి వారికి సంతానమును ఆయుష్ను అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ రీతిగా మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు మరి లాబానుకి బెతూయేలుకి ఏమి జరుగుతుందో వివాహం తర్వాత తెలియదు, కానీ ఆ ప్రదానం చేయబడే సమయానికి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది యెహోవా వలన జరిగిన కార్యం. అయితే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలియాజరు ఒక ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చేశాడంటే 13వ వచనంలో, ఆ 12వ వచనంలో, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన మేము తలంచి ఈ దినమున వీరిరువురిని నాయన మరి నీ యొక్క ఆలయంలోనికి చేర్చి ఉంటున్నాం. మరి నీ చిత్త ప్రకారంగా ముందుకు నడిపించండి. ఇంతవరకు నడిపించాలి, నీకు స్తోత్రాలు. ఇక్కడ కూడిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు. నా తండ్రి ఈ సమయంలో ఈ కార్యక్రమంలో మీరే ముందుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసి నీకు కృప చూపించమని నాయన నీ దాసుని ద్వారా ఇతని వాక్యాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇతని వాక్యం ఫలింపచేసి హృదయాల్లో మీరు నాటుబడి నజరేయుడైన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో ప్రధానమైన కార్యక్రమంలో అనుకున్నాం వెళ్దాం. దయచేసి ఒకటి గమనించండి, ఎవరికైనా మొబైల్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడండి అబ్బా, ఇంక్లూడింగ్ కెమెరామెన్స్ ప్లీజ్. ఇక్కడంతా ఇది కళ్యాణ మండపం కాదండి, ఇది దేవుని ఆలయం. కాబట్టి మీ మొబైల్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి. మరి ఎందుకంటే ఇక్కడే కూర్చొని మాట్లాడాలంటే డిస్టర్బ్ అవుతుంది కనుక దాన్ని గ్రహించుకోండి. కనుక ఈ సమయంలో మరి డానియల్ జేస్ గారు నడిపిస్తారు. మరి ఆయన ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటే ఎమిక్ పాల్ గారు వచ్చి తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు. I thank God for this opportunity to come and have the engagement service here. ఈ యొక్క ప్రదానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశానికి కూడా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And I thank our pastor Pusparaj for calling me and asking me to conduct the engagement service here. మరి పాస్టర్ గారికి, స్థానిక పాస్టర్ అయినటువంటి పుష్పరాజు గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. వారు మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఈ యొక్క మరి ప్రధాన కార్యక్రమాన్ని జరిగించాలని కోరి ఉంటున్నారు. And also I thank these two families and all the people those who are assembled here. May the Lord bless you, all of you. మరి ఈ ప్రధానంలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి మరి సహోదరి యొక్క కుటుంబం వారికి, సహోదరుని యొక్క కుటుంబమునకు, అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీకు వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాం. So as pastor has read already about the families from Hubli and as well as Bangalore city. అయితే మరి పాస్టర్ గారు ముందు చెప్పినట్లుగానే మరి సహోదరుని యొక్క కుటుంబం వారు హుబ్లీ నుంచిను, అలాగే మరి సహోదరి యొక్క కుటుంబం వారు అలాగే మరి అనంతపూర్ నుంచి, అలాగే మరి బెంగళూరులో నివాసం ఉంటూ వస్తున్నారు. May the Lord bless them also, and as they are going to make their commitment now. మరి వారు ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుల ఎదుట, మరి పెద్దల ఎదుట వారు చేసేటువంటి తీర్మానాలను దేవుడు దీవించినట్లుగా ఆశిస్తుంటున్నాం. Now I ask Praveen family to please stand up. మరి ఈ సమయంలో ప్రవీణ్ యొక్క కుటుంబ సభ్యులను నిల్చోవాలని ప్రభు పేరిట మనం And చేస్తున్నాం. also Kavita's family to stand up. అలాగే కవిత సహోదరి యొక్క కుటుంబ సభ్యులు కూడా నిల్చోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. So I would ask Praveen's relative or parent that would you like to give your son Praveen to Kavita for marriage engagement? మరి ఇక్కడ దైవ సేవకులు అడుగుతున్నారు, మరి ప్రవీణుని కవిత మరి వివాహం చేసుకోవడానికి, ప్రదానం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? Okay. Kavita's family, would you like to give your daughter Kavita for marriage engagement? అలాగే మరి Praveen. కవిత యొక్క మరి ఉన్నటువంటి బంధువులు, రక్త సంబంధాలు అడుగుతున్నాం. మరి మీ యొక్క పాపను మరి హుబ్లీ వాస్తవమైనటువంటి ప్రవీణ్ గారికి ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా? I would ask Praveen, would you like to engage yourself with
Kavita for marriage. మరి ఇప్పుడు ప్రవీణ్ అడుగుతున్నాం. ప్రవీణ్, మరి మీరు కవితతోటి ప్రదానం చేయబట్టుకు మీరు ఇష్టపడుతున్నారా? Yes. Kavita, do you like to engage yourself with Praveen for marriage? మరి అలాగే కవిత గారు, కవిత సహోదరి, మరి మీరు కూడా మరి ప్రవీణ్కి ప్రదానం చేయబట్టుకు మీరు ఇష్టపడుతుంటున్నారా? అందుకే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. So the two families are agreed for the engagement. And I would ask Praveen, as a token of your engagement, have you brought anything for gift? మరి ఈ సమయంలో రెండు కుటుంబాలు కూడా ప్రదానం చేయబట్టుకు అంగీకరించబడుతూ వచ్చారు. మరి ఈ సమయంలో ప్రవీణ్ అడుగుతూ ఉంటున్నాం, మరి ప్రదానం చేయబడటానికి గాను మీరు ఏదైనా ఒక ప్రేమపూర్వకమైనటువంటి కానుకను ఏమైనా తీసుకొచ్చారా? Okay, if it is there, please. అది మీరు అది తీసుకొని మీ చేతిలో పెట్టుకోండి. Okay, మీరు ఏదో తీసుకొచ్చినారా? మరి డ్రెస్ ఉంది కదా, మరి తీసుకొచ్చినారా? అది ఓకే. ఇప్పుడు అబ్బాయి ప్రవీణ్ తరపున ఏమన్నా ఉంటారా తీసుకురండి. లోపల ఉన్నది బయట Okay, that's good. Okay, let us pray. Our gracious, loving Heavenly Father, we thank you for this day. పరలోకమందున్న తండ్రి, ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. Lord, I thank you for Praveen and as well as Kavita. దేవా, మరి ప్రవీణ్ బట్టి అలాగే సహోదరి కవితను బట్టి మీకు వందనాలు Lord, చెల్లించుకుంటున్నాం. I thank you, praise you for these two families that agreed to have engagement now in this place. దేవా, మరి యొక్క ఇరు కుటుంబాలు కూడా సమ్మతంలో మరి తండ్రి రీతిగా మరి ప్రధాన కార్యక్రమానికి మీరు సహాయపడుతున్నందుకే వందనాలు. Lord, as they have agreed to each other, two families, as they are going to, as they brought their item for gift, Lord bless this, sarees, everything, whatever they brought now. దేవా, మరి ఇరు కుటుంబాలు కూడా తీసుకొచ్చినటువంటి కానుకలను మీరు ఆశీర్వదించండి. Lord bless it so that when they are going to exchange it, they may be faithful to each other, Lord. దేవా, మరి యొక్క విలువైనటువంటి వస్త్రములను ప్రేమతో మరి ఒకరినొకరు మరి వాటిని తండ్రి మార్చుకొని ఉండగా మీరు వాటిని దీవించి ఆశీర్వాదకరంగా చేయండి. Lord bless the family of Praveen and as well as Kavita, Lord. దేవా, మరి ఆ రీతిగా ఇరు కుటుంబాలను మీరు మీ యొక్క మెండైనటువంటి కృపతో ఆశీర్వదించండి. And be with them, guide them, Lord. దేవా, వారితో మీరు నిరంతరం ఉండి వారిని నడిపించమని ఇదిగా మరి ఆ చీరను మరి వారికి ఇస్తున్నాను. కూర్చోండి పక్కన Okay. Okay. Take and then you can change it and come back.
అది మీరు పక్కన పెట్టుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి చూడండి. పాడుడి ప్రభునకు హల్లెలూయా, పరమందు దూతలు ఇహమందునరు. పాడుడి ప్రభునకు హల్లెలూయా, నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యానిత్యానే స్తుతించెదను, నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యానిత్యానే స్తుతించెదను. దేవుని వందనములు. స్తోత్రము పాడి పొగడేదమని పాట పాడుతున్నాం. స్తోత్రము పాడి పొగడేదము దేవాతి దేవా, నిన్ను రాజాతి రాజా, నిన్ను బ్రొక్కి కీర్తించెదము. దేవాతి దేవా, నిన్ను రాజాతి రాజా, నిన్ను బ్రొక్కి కీర్తించెదము. అద్భుతమైన ప్రేమ నాలో పరమాత్మించు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమాత్మించు శుద్ధ ప్రేమ. మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. పాడి పొగడేదము దేవాతి దేవా, నిన్ను రాజాతి రాజా, కీర్తించెదము. దేవాతి దేవా, నిన్ను రాజాతి రాజా, ప్రవీణ్ రండి ఇక్కడ ఎక్కండి, నిలబడి. So we are going to pray for the rings so that they may are going to exchange it. మరి ఈ సమయంలో మరి వారు మార్చుకునే ఉంగరాలను బట్టి ప్రార్థన చేసుకుందాం. మరి దాని తర్వాత వారు మార్చుకుంటారు. Our gracious loving Heavenly Father, we thank you for this time. ప్రియమైనటువంటి తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు Lord, చెల్లిస్తున్నాం. I thank you for your love and mercy towards each and every one of us, Lord. కనుక నీ ఇచ్చిన ప్రేమను బట్టి మా పక్కన చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Lord, I thank you for Praveen as well as Kavita. నాయన ప్రభు, మరి ప్రవీణ్ బట్టి కవితను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, I thank you for the commitment and the decision that they have taken now. నాయన వారు నాయన తీసుకున్నటువంటి నిర్ణయమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. As their engagement day, that they have taken the decision that they are going to be united
and that we have future. ప్రభువా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభువా వారు ఇరువురు కలిసి నాయన జీవించుటకై ప్రధానముగా నాయన ఈ దినమున కూడిచుండగా వారు తీసుకున్న నిర్ణయం బట్టి నీకు వేల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. Lord, I thank you for the two families, Lord. ఈ ఇరు కుటుంబాల వారి నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాం. So that they may also prepare everything for their marriage. కనుక వారి వివాహానికి కూడా మీరు అన్నిటిని సమృద్ధిగా సమకూర్చవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. As now Praveen and Kavita are going to exchange the rings, Lord, bless them with all the blessings, Lord. కనుక విశేషంగా నా తండ్రి ఈ సమయంలో ప్రవీణు కవిత నా ప్రభువా నాయన వారి ఉంగరాలను మార్చుకొని నా తండ్రి నాయన యొక్క కార్యం జరిగించినట్లుగా నీకు భిన్నైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. Lord, we as the servants of God bless this ring in the name of the Father, name of the Son, and of the Holy Spirit. కనుక దైవ సేవకులుగా నాయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ యొక్క నాయన మరి ఉంగరాలను నాయన మీరు ఆశీర్వదించండి. Lord, so that as they are going to exchange it, they may be faithful to each other. కనుక ప్రభువా ఇరు నాయన ఒకరినొకరు మార్చుకున్న తర్వాత ఒకరికొకరు నాయన విధేయులైన ప్రభువా మరి నా ప్రభువా నీకు నమ్మకమైన వారిగా ఉండునట్లు నీ కృపను దయచేయండి. We thank you, precious for this day. కనుక ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. In Jesus' name, amen. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Now I request Pastor Daniel Victor as well as Epic Pastor. దయచేసి రండి. రండి. మీకు వందనాలు. ఇంతవరకు కూడా మరి తండ్రి యొక్క ప్రధాన కార్యక్రమం నడిపిస్తూ వచ్చారు ఆయన. మరి ఈ సమయంలో సేవకులుగా ఆయన మరి యొక్క రింగులను బట్టి మీకు ఉంగరాలను బట్టి ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి. ఇరు కుటుంబాలు మరి వారి ప్రయాసతో దేవ మరి ఈ రీతిగా మరి ఆయన వారి యొక్క ఆ యొక్క చిరు కానుకను మరి ఒకరికొకరు సమర్పించుకుంటూ ఉండగా ఆ రీతిగా తండ్రి మరి నీ ఎదుట నీ సన్నిధిలో మరి సేవకులు ఎదుట పరిశుద్ధులు ఎదుట మరి నాయన వారు చేసినటువంటి ప్రధానంలో మరి వారి కట్టుబడి ఉంటకు నీకు నమ్మకంగా ఉండటకు ఆ రీతిగా మరి ఇరు కుటుంబాల మీద నీకు దీవెన ఆశీర్వాదము నెమ్మదిని మీరు అనుగ్రహించి నీ నా మహిమార్థమై వారు జీవించినట్లుగా వారి మీ యొక్క ప్రణాళికలు వారి కుటుంబాల ఉద్దేశంలో మరి విశేషంగా తండ్రి మరి సహోదరుడు ప్రవీణ్కి అలాగే సహోదరి కవితకు మరి ఉన్నట్లుగా మీరు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. I Praveen ప్రవీణను నేను give you this ring on the day of engagement, the day of the engagement, and if God willing, I will marry you and live with you. I will marry you and live with you. Okay. I Kavita give you this ring on the day of engagement. At the day of engagement, If God willing, I will marry you and live with you. I will marry you and will live with you. So we are the servants of God. We are going to pray for them. సేవకులుగా మేము వారి కోసం ప్రార్థన చేయవారిగా ఉంటున్నాము.
I would ask Dan Victor to pray. స్తోత్రములు మీకు వందనాలు తండ్రి. ప్రధాన కార్యక్రమంలో ప్రభావాన్ని ఎంతగానో ప్రభా నీకు మహిమ తెచ్చినట్లుగా ఇరువురిని కూడా ప్రభా జతపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు. ఈ ప్రధాన కార్యక్రమాన్ని మీరు జరిపించినందుకు వందనాలు. ఇరు కుటుంబాల ప్రభా ఒప్పుకున్నట్లుగా మీరు సహాయం చేసి మీ దాసుల మధ్యలో మీ సన్నిధిలో మీ దాసుల మధ్యలో ఘనంగా ఇది ఒక ప్రధాన కార్యక్రమం జరిగించిన మీకు స్తోత్రములు ప్రభా. ఈ రోజులో పెట్టుకుని కూడా తండ్రి వివాహం కొరకు మీరు సిద్ధపరిచి ప్రతి విధముగా వారిని ప్రభా సిద్ధపరిచి స్థిరపరిచి ఆ రోజు ప్రభా ఆ రోజు ఉన్నంత వరకు తండ్రి మీరే తోడుగా ఉండి బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీకే స్తోత్రములు మీకే వందములు. ప్రత్యేకంగా ప్రభా ఈ బిడ్డల కోసం మరొకసారి ప్రార్థించుకుంటున్నాం. మీ యొక్క రెక్కల చాటులో ప్రభా వాళ్ళని దాచి ఉంచి మీ కృప మీ దయ ఈ బిడ్డలపై మెండుగా అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఇప్పటి వరకు ప్రభా నాయన ఈ కార్యక్రమాన్ని మీరు జయకరంగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. We thank you for their commitment and that they are going to be united according to your plan and purpose in their life. Lord, let their life make exciting starts in the life, in the word, in the Praveen, as well as Kavita. Lord, bless them with all this. Be with us again. We ask in this name. Amen. పరిశుద్ధుడవును నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు నాయన. మరోసారి నీ వాసనలకు వస్తున్నాం. విశేషంగా నాయన ఈ సమయంలో ప్రవీణ్ నాయన కవిత నాయన కిరణాది సంకల్పమును బట్టి నా తండ్రి నాయన మరి వారిని మీరు ఏర్పాటు చేసుకుని ఈ దినము నాయన ఈ ప్రధాన కార్యక్రమాన్ని జరిపించిన విధానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి మీరు ఉండి అన్ని ఘనంగా జరిగించిన విధానమును బట్టి నీకు వేవేల స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభువా నాయన మరి నా ప్రభు ఇది యెహోవా వల్ల జరిగిన కార్యమని ఇరు కుటుంబాల వారికి మీరు బయలుపరిచిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రవీణ్కును కవితకును నాయన మీరు బయలుపరిచిన విధానముకే నీకు స్తోత్రాలు. అటు కార్యమును జరిగించిన దేవాలయ దేవునికి నాయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. అదే రీతిగా మరి ప్రవీణ్ వారి యొక్క కుటుంబ సభ్యులకును కవిత వారి కుటుంబ సభ్యులకును మరి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అదే రీతిగా వచ్చిన సంఘస్థులను బట్టి కూడా మరి ఎన్ఎస్ పాలసంగా ఈ విధంగా దేవుడి ఏర్పాటు చేసిన విధానమును బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయంలో మరి ముఖ్యంగా మా మధ్యలోనికి మా అంకుల్ ఒక ఆయన వచ్చి అమ్మగారి తమ్ముడు ఆఖరి ఆయన పాస్టర్ గారిని వారి కుటుంబీకులను ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘం సభ్యులను అందరినీ కూడా నేను ప్రభు కృపలో మీకు అందరికీ వందనాలు చెప్పి ఈ రెండు మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మరి దయచేసి ఆయన అక్కడ కూర్చున్నట్లయితే మరి మేము దివాకర్ మరి రూతు వచ్చి మరి ఆయనను మరి సన్మానిస్తారు కనుక మా మధ్యలో ఉండటం ఎంతో మరి సంతోషం కాబట్టి మా కుటుంబం తరఫున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మాతో మరి సహించి కూర్చున్నారు. మరి సమయంలో మరి యొక్క కార్యక్రమం ఉంది, వాళ్ళు సంతాలు పెట్టాలి. మరి అక్కడ ఉన్నటువంటి మరి దాన్ని మరి చదివిస్తుంది మరి యొక్క దీంట్లో ఉన్నటువంటి అంతా వినిపిస్తుంది. This memorandum of understanding and proper understanding arrived at on mutually agreeable terms, that they are both individuals unmarried hitherto, not engaged to any to marry or henceforth eligible for marriage under the law of the land as well as the side of the Almighty, that this contract and memorandum of understanding shall remain irreversible.
In the presence of the Almighty and the witness of the now we set our hands and affiliate the signature of the memorandum of understanding on these witnesses. Right. Satkam Vedu. యెహోవా గొప్ప కార్యములు చేసెను అన్య జనములెల్లా చేపుకొచ్చు మార్చన యెహోవా గొప్ప కార్యములు చేపుకొచ్చు బహుగా మేము బాధింపబడి ప్రభు సువార్త